ఒకసారి ఇద్దరూ ప్రాణస్నేహితులు పవిత్రమైన యాత్రకు కాశీ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అలా ఒకరోజు ఇద్దరూ బయలుదేరారు. కానీ ఈ ప్రయాణం చాలా కష్టమైనది. చాలా రోజులు ఉండడంతో వాళ్ళు తమ దుప్పట్లు, బట్టలు, ఆహారం, పాత్రలు అన్నీ తామే మోసుకోవాల్సొచ్చింది. వాళ్ళొక పెద్ద పట్టణంలో పుట్టి పెరిగారు. వారికెప్పుడూ కష్టాలు తెలియవు. సుఖ సౌకర్యాల మధ్యే జీవితం గడిచింది. వారికి ఈ బరువు చాలా భారంగా ఉందని అనిపించింది. ఎలా ఉండేవాళ్లం? హుందాగా, దర్జాగా. ఎండ కన్నెరగం కదా. ఒక మధ్యాహ్నం రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వారు కాశీవైపు వెళుతున్న ఒక యువకుణ్ణి కలిశారు. ఎవరు మీరు? ఎక్కడి నుండి వస్తున్నారు? నేను కాశీయాత్రకు బయలుదేరాను అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు ఆ యువకుడు. మేము కూడా అటువైపే వెళ్తున్నాము. వారున్న పరిస్థితిలో ఈ యువకుడిని పరిచయం చేసుకోవడం మంచిదని భావించారు ఇద్దరు స్నేహితులు. ఆ యువకుడు బలంగా, దృఢంగా, చిరునవ్వుతో స్నేహపూర్వకంగా కనిపించాడు. నాకనిపిస్తుంది మిత్రమా, ఈ యువకుడు ఎంత బరువునైనా అవలీలగా మోసేవాడిలా ఉన్నాడు. ఇతన్ని పరిచయం చేసుకుంటే మన ప్రయాణం సులువవుతుంది. నేను అదే ఆలోచిస్తున్నా. సరే, పద, అతన్ని మనతో పాటు వసతి గృహానికి తీసుకువెళ్దాం. మనం ముగ్గురం వెళ్లే దారి ఒక్కటే. మనం కలిసే ఉండాలి. చాలా సంతోషం మిత్రమా. వసతి గృహంలో ముగ్గురూ కలిసి ఉందాము అని ఒకరికొకరు చేతులు కలిపారు. కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నారు. ఆ యువకుడు చదువులేనివాడైనా చదువుకున్నవారు, సంపన్నులతో స్నేహం ప్రయాణం తన అదృష్టంగా భావించాడు. మరుసటి రోజు ప్రయాణం ప్రారంభించారు ముగ్గురు. మిత్రులిద్దరూ బరువులు మోయలేక అవస్థలు పడుతుండడం చూసిన యువకుడు వారి బరువులను తన భుజాలకు మేసుకుని నడిచాడు. మిత్రులిద్దరూ హాయిగా పళ్లను తింటూ ఆనందిస్తూ వెనక వస్తున్నారు. రోజూ ఆహారం కోసం సరుకులు తెచ్చుకున్నారు. అంతా కలిసి పంచుకుని తిన్నారు. వారి వద్ద ఉన్న మిగతా ఆహారం వసతి గృహంలో ఉన్నవారికి పంచారు. అలా కొన్ని రోజుల తర్వాత వారి వద్ద ఉన్న రొట్టెల పిండి అయిపోయింది. ఒక్క రొట్టె మాత్రమే చేసుకునే పిండి ఉంది. పిండి తెడ్డామని బయటికి వచ్చారు ఇద్దరు. కనుచూపు మేరలో ఒక్క కొట్టు కూడా కనపడలేదు. ఈ రాత్రికి ఎలా అని ఆలోచించారు. నేనొక ఆలోచన చేశాను. పద వెళుదాం. ఇద్దరు గదిలోకి వెళ్ళి యువకుడితో ఇలా అన్నారు. రొట్టెల పిండి అయిపోయింది. ఒక్క రొట్టె మాత్రమే వస్తుంది. మన ముగ్గురికీ సరిపోదు. ఒక పని చేద్దాం. నువ్వు ఒక్క రొట్టెని చేసి ఉంచు. మనం ముగ్గురం వెళ్ళి పడుకుందాము. ఎవరికి ముందుగా మంచి కల వస్తుందో వారే ఆ రొట్టెను తినాలి అన్నాడు. సరేనన్నాడు యువకుడు. పిండి తడిపి రొట్టె చేసి కాల్చాడు యువకుడు. ఇద్దరు స్నేహితులు వెళ్ళి పడుకున్నారు. మిత్రులిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. యువకుడికి మిత్రులిద్దరి పన్నాగం అర్థమైంది. తాను కూడా నిద్రిస్తున్నట్టు నటించాడు. నిద్రలోకి జారుకున్నాక యువకుడు లేచి మెల్లిగా చప్పుడు కాకుండా వెళ్ళి రొట్టెను తినేసి ఏమీ ఎరగనట్టుగా పడుకున్నాడు. ఇద్దరి మిత్రుల్లో ఒకరు లేచి ఇంకోవాణ్ణి లేపాడు. తనకు వచ్చిన కలను చెప్పసాగాడు. ఇద్దరు దేవదూతలు నన్ను స్వర్గానికి తీసుకువెళ్లారు. మరో స్నేహితుడు, ఇద్దరు రాక్షసులు నన్ను నరకానికి తీసుకుని వెళ్లారు అన్నాడు. ఇక రొట్టెను తిందామనుకున్నారిద్దరు. కానీ అక్కడ మాత్రం రొట్టె లేదు. ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పుడు పడుకున్న యువకుడు లేచి వచ్చి ఇలా అన్నాడు. హరే, నాకూ కల వచ్చిందే. మీ ఇద్దరూ స్వర్గం నరకానికి వెళ్ళినట్టు కల వచ్చింది. మళ్ళీ తిరిగి వస్తారో లేదో అని నేనే రొట్టెను తినేశాను. స్నేహితులిద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. స్నేహం అంటే న్యాయం, నిజాయితీ, నమ్మకం ఉండాలి. మీరు ఒక చిన్న రొట్టె కోసం నన్ను మోసం చేశారు. నేను మిమ్మల్ని నమ్మాను. చదువుకున్నవారు, పైగా స్థితిమంతులు. ఇలా చెయ్యాలని ఎలా అనిపించింది?
మీరు కష్టపడుతుంటే చూడలేక మీ సరుకులు మోశాను. ఇక మీ దారి మీది. యువకుడు తన సామాను వేరుచేసి నేను ఇక ఒంటరిగా ప్రయాణిస్తాను అన్నాడు. ఉదయం అతను ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఊరుకో మిత్రమా, ఊరుకో. మన వల్ల పొరపాటు జరిగింది. పద, బయల్దేరదాం. ఆ ఇద్దరూ అతని వెళ్తుండగా సిగ్గుతో చూస్తూ నిలబడ్డారు.